జన్మించిన కామమ్మ హరిరామ శ్రీరామ రామయ్యంటూ జననమసి కొడతాని తల్లిదండ్రి కామమ్మ పెద్దతండ్రి రామయ్య ప్రేమతో సాగి బ్రాహ్మణ లక్ష్మమ్మ ముద్దుగా సాగి పెంచి ప్రవర్తమానం చేయగా కామమ్మకు 5 ఏళ్ల వయసు మరి 5 ఏళ్ల వయసు రోజు కామమ్మ దేవతకు చూడండి ఆ చిన్నతనంలోనే కామమ్మకు స్నేహితులవుతారు మరి ఎవరెవరు స్నేహితులవుతారు వాళ్ళు కామనాకయ్యలో క్షత్రియ కన్యలు వైశ్యవరి కన్యలు శూద్రవరి కన్యలు తన కులవారి భక్తులు వీరందరూ ఆ చిన్నతనంలోనే స్నేహితులవుతారట కామమ్మకు ఇంకే కాక శ్రీ కామమ్మ దేవత ఆ చిన్న వయసులోనే తన వీడు కన్యలతో కలిసి శ్రీ కామమ్మ ఆమె చిన్న చిన్న మొవరిల్లు శ్రీరామచంద్రుల కమ్మలు చేసే కామమ్మ దేవత చిన్న చిన్న కొంచెం కొంచెం వేయాలి. శ్రీరామచంద్రుల బొమ్మలు చేసి బొమ్మలకు పెళ్లిళ్ళ ఇంతే కాక కామమ్మకు ఆ చిన్న వయసులో తొలిచి పూజల మీద ప్రేమ కలిగినవని ఆమె భక్తి వైరాగ్యం అనేది ఆషాఢ వయసులో కూడా కామమ్మకు తులసీదేవి పూజల మీద ఆశ కలిగినవని కామమ్మకు తులసీదేవి పూజలు చేయాలంటే పెదతండ్రి రామయ్య దగ్గర పోయి తులసి కోట కట్టించమని అడగాలని కామమ్మ దేవత వాళ్ళ పెదతండ్రి రామయ్య వద్దకొచ్చుదా వాళ్ళ పెదతండ్రి రామయ్య రామయ్య చేసింది కామమ్మ
రామయ్యకు నమస్కరించి ఆయన తండ్రి నాకు ఈ చిన్న చదువులో నాకు ఆట పాటల మీద ఆట లేదయ్యా. అయ్య నా తండ్రి నాకు తండ్రి రామయ్య కక్కర చేసి కామమ్మ తండ్రి నాకు ఈ చిన్న వయసులో ఆట పాత్ర మీద ఆశ లేదు నాయన. నాకు తెలిసి పూజల మీద ప్రేమ కలిగిన తండ్రి నేను తెలిసి దేవి పూజలు చేయగలను ఆయన. నాకు తెలిసి కొత్త ఒకటి కట్టించని చెప్పారమ్మ. పెద్ద తండ్రి రామయ్య కామమ్మ మాటలు చదవండి. ఆ కామమ్మ వాళ్ళు చదవండి. పెద్ద తండ్రి రామయ్య మన కావమ్మ ఇష్టం ప్రకారం మనం తులసి కోట కట్టించాలనే తండ్రి రామయ్య ఊరిలో గొప్పలు పెంచి పెరటిలో తులసి కోట ఒకటి కట్టించిన తండ్రి. ఆ తులసి కోటలో రామ తులసి మొక్క నాటించి రామయ్య చెట్టు చారు నీరు పోసి 4వ రోజు నానవేశాడు. 5వ రోజు ఆగిపోయింది. కావమ్మ వచ్చి అమ్మ కావమ్మ నీ మనోనిష్ట ప్రకారం నీ అడిగిన నేను తెలుసుకోక కట్టించానమ్మా. నువ్వు ప్రకారం తులసిదేవి పూజలు ఆచరించుమా అని తండ్రి రామయ్య చెప్పగానే కావమ్మ దేవత శుక్రవారం దినమున తల్లి కన్యలంత పెట్టి శ్రీరామమ్మ ఆమె జాలాలే మావిలో కనకమాలిందే రామమ్మ ఆమె జాలాలు తనకింద జానమాలిందో ఆ దేవత శుక్రవారం మునకావమ్మ తల్లి కందలను వెంట పెట్టి జాలారి బావిలో జనకములు ఆడి తల ఎత్త స్నానము చేసి శ్రీకావమ్మ పచ్చగా పసుపు పోసి అందానికి అద్దాల రవికి తొలగి
కుచ్చు పావడి గట్టి పైసలని వేసి శ్రీకామమ్మ శిఖర దేవి పుష్పాలు ఉడచి 7 వరచుల ఆభరణములు ధరించి శ్రీకామమ్మ తిరుమల తిరుచూరుమల వస్తుంది శ్రీకామమ్మ దేవత తన 7 కన్యలను వెంటబెట్టి తులసి కోట దగ్గర వచ్చి చేరింది మరి కామమ్మ తులసి కోట చుట్టూ గోడు మహిమతో శుభ్రపరిచి ముత్యాలు రీతిగా ముగ్గులు వేసి కామమ్మ తులసీదేవిని దీప ధూప నైవేద్యం సమర్పించింది కామమ్మ కర్పూరము కట్టి వెలిగించి నాలుగేలములు పగలగొట్టి శ్రీకామమ్మ దేవత తులసీదేవిని ఎదురుగా పద్మహాసనం వేసి కొలువుది శ్రీకామమ్మ ఆ తులసీదేవిని ప్రార్థించిన వారి కామమ్మ దేవత ఏ విధంగా తులసీదేవిని ప్రార్థిస్తున్నది పసుపు కుంకుమ సమర్పించి శ్రీకామమ్మ దేవత ఆ తులసీదేవిని మధ్యలో ప్రార్థించడం మరి ఏ విధంగా ప్రార్థించింది కామమ్మ